అయ్యో అంబటి, నీలోని వసూలు రాజా పడుకున్నాడా? సంక్రాంతి వచ్చిందంటే చాలు అంబటి లాటరీకి డబ్బు కట్టాల్సిందే. ఈ సంక్రాంతికి అంబటి వసూల దందాకు చెక్. 2 ఏళ్లుగా గుంటూరు వాసులకి స్వాతంత్ర్యం. సొంత డబ్బులతో పిడకల స్టెప్పులతో ఈసారికిలా కానిచ్చేసిన అంబటి రాంబాబు చెప్పుకోవాల్సింది చాలా ఉంది ఈయన గురించి. ఆయన చెవికి వినిపిస్తుందో లేదో గాని ఆయన కామెడీ పీస్ అని వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు డూడు బసవన్నలతో డాన్సులు అక్కర్లేదు, మన అంబటి ఉన్నాడు అనుకునేంతగా తన పేరును తనే దిగజార్చుకున్నారు అంబటి రాంబాబు. ఇదేదో రాజకీయ విమర్శల కోసం చేస్తున్న విమర్శ కాదు, నిజంగా అదే ఇమేజ్ ఉంది వైసీపీలో. సంక్రాంతి వచ్చిందంటే చాలు అంబటి షో మస్ట్. అది కూడా భోగి పండుగ రోజున. భోగి మంటల చుట్టూ ఆయన వేసే స్టెప్పులు ఉంటాయి చూడండి, అబ్బో ఎంత నవ్వు తెప్పిస్తాయో అవి. ఆ పిడకల స్టెప్పు తప్ప మరొకటి తెలియదేమో అన్నట్లుగా చేతులు అటు ఇటు తిప్పుతూ నడుమును తిప్పేస్తారు. అంతకు మించిన స్టెప్పులేమి ఉండవు. ఇక ఆ టీషర్ట్ ఒకటి. ఆ కంపెనీని ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటున్నారా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే గుంటూరు ప్రజలకి 2 ఏళ్లుగా కాస్తంత విముక్తి దొరుకుతోంది. అంబటి రాంబాబు వల్ల నరసరావుపేట ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. మరి ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో భోగి రోజు అంటే లాటరీ స్కీమ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రజలకు ఇష్టం లేకపోయినా సరే దాన్ని కొనాల్సిందే. బలవంతంగా డబ్బు కట్టించుకొని చేతిలో లాటరీ పెడతారు. అలా జగన్ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు తెగదండుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రజల నుంచి లాటరీ పేరుతో డబ్బు వసూలు చేసి వాటితో పండగ సంబరాలు ఏర్పాటు చేసేవారు అనే విమర్శలు అంబటి రాంబాబు పైన గత 2 ఏళ్లుగా ఆ దందా నడపడం లేదు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోవడంతో అంబటి రాంబాబు లాటరీ స్కీమ్ కూడా గాల్లో కొట్టుకుపోయింది. దీంతో ఈ పండక్కి ప్రజల చేతిలో కాస్త డబ్బు మిగిలినట్టే లెక్క. అసలే కూటమి ప్రభుత్వం వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందన్న బాధ ఉంది ప్రజల్లో. అలాంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు మనుషులు వచ్చి లాటరీకి డబ్బులు ఇవ్వమంటే ప్రజాగ్రహం చూడాల్సి వస్తుంది. అందుకే లాటరీల జోలికి వెళ్లకుండా తన డప్పు తానే కొట్టుకుంటూ తన స్టెప్పులేవో తన వేసుకుంటూ వెళ్లిపోయారు.